పవన్ కళ్యాణ్ గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కనీసం వాళ్ళు చేసినటువంటి తప్పిదాలకు ఇప్పుడున్నటువంటి పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ కూడా డబ్బులు లేవు అని చెప్పడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఆయన అన్ని చర్యల్లో భాగంగా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమావేశం అయినప్పుడు వ్యవస్థను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. ఆ శాఖలో అనర్థాలకు ఒక ఐఏఎస్ అధికారి కారణం అంటున్నారు. ఇలాంటి వారిపై కేసులు పెట్టొచ్చేమో చూడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ కూడా డబ్బులు లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాలు ఇవ్వకుండా అనేక పథకాలను భ్రష్టు పట్టించారు. కేంద్రం నుంచి ఇచ్చిన నిధులను మళ్లించారు. అన్ని అనర్థాలకు అవకతవకలకు ఒక ఐఏఎస్ అధికారి కారణం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా తెలుసుకున్నట్టుగా సమాచారం. సమీక్ష సమావేశాల్లో చెప్తున్నారు. నాకు తెలిసిన ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఎలా బాధ్యులను చేయాలనేది సవాలుగా మారింది. కేసులు పెట్టొచ్చేమో తెలియదు అని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఒక్క ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ నిధులన్నీ దారి మళ్లింపడమే కాకుండా పంచాయతీలు భ్రష్టు పట్టడానికి కారణం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ళ మీద కేసు పెట్టొచ్చేమో చూస్తాను, దానికి సంబంధించి సాధ్య అసాధ్యాలను పరిశీలించాలని చెప్పి నిపుణులను కూడా కోరినట్టుగా తెలుస్తుంది. నేను ఒక వీడియోలో ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. అసలు పంచాయతీల్లో అసలు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. ఒక్క రూపాయి లేదు. అన్నీ కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం దారి మళ్లించేసి ఇష్టానుసారంగా వాడేసుకున్నారు. ఎక్కడా కూడా ఏ పంచాయతీ కూడా ఒక అభివృద్ధి అనేది కూడా జరగలేదు అని చెప్పి. సో దాని మీద ఈసారి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. దానికి కారణం ఎవరు, అసలు ఇంత పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పంచాయతీలకు సంబంధించి డబ్బులు ఎవరు ఎందుకు మళ్లించారనే దాని మీద ఆరా తీసుకుంటున్నారు. దానికి సంబంధించి ఏమైనా కేసులు ఒక వ్యక్తే, అది కూడా ఒక ఐపీఎస్ అధికారి ఒక ఐఏఎస్ అధికారి కారణమని సమీక్షలో పలు సమావేశాల్లో చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకునే విధంగా అయితే ఉన్నట్టుంది.